చూడండి ఇవి ఇంకా క్యాబేజీ, క్యాప్సికమ్, టమాటా, కొత్తిమీర, అల్లం అండి. ఇది అల్లం చాలా హెల్త్కి చాలా మంచిదండి. గొంతు పట్టేసిన ఏమైనా ఈ అల్లం ముక్కలండి. పచ్చిమిర్చి 2, క్యారెట్ తూరండి, సుజుకి రవ్వ అండి, కరాచీ రవ్వ 1 కప్పు అండి. 1 కప్పు పెరుగు తీసుకుంటున్నానండి. సాల్ట్ తగినంత. ఇదండి కరివేపాకు అండి. ఫ్రెండ్స్ ఇది బౌల్లో వేసుకున్నాను నేను. కరాచీ రవ్వ, వరిపిండి అండి 2 స్పూన్లు వరిపిండి, సాల్ట్ అండి తగినంత వేసుకోవాలి మనం. దీనిలోనే కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ మొత్తం మనం మిక్స్ చేసుకోవాలండి. బౌల్లో వేసుకొని 1 కప్పు పెరుగు వేసుకునండి. తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం. ఫ్రెండ్స్ కలిపేటప్పుడు 1 కప్పు ఉల్లిగడ్డ అండి. ఉల్లిగడ్డ చిన్న తరుగు వేసుకోవాలండి. వంట సోడా అండి చిటికెడంతా వేసుకున్నానండి నేను. సో ఫ్రెండ్స్ ఇది కలిపేసి మూత పెట్టుకున్నాను. ఒక పావు గంట పక్కన నేను అరగంట ముందు నానబెట్టుకున్నానండి. చూడండి ఇది వెజిటేబుల్ రొట్టె వేస్తున్నానండి నేను. నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటేనే సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకొని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాడిందో. ఇలా మనం ఈ కట్లెట్స్ ఈ రొట్టెని ఇలా తీసేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా తిప్పేసుకుంటే సరిపోతుందండి. చక్కగా కాలుతుందండి. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. హెల్తీకి చాలా మంచిదండి ఇది. ఈ ఫుడ్ని బ్రేక్ఫాస్ట్ కింద జాబులకి వెళ్ళే వాళ్ళందరూ చక్కగా చేసుకొని చక్కగా తింటే హెల్త్కి చాలా మంచిది. 12 గంటల వరకు మనకు ఆకలేదు ఏదేంటి తింటే కాక. ఇంకోటి వేసాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. వెజిటేబుల్తో దోశలు వేసానండి. చూడండి చట్నీ చేశాను వేరుశనగలతో. ఇది కాయగూరలతోనే చేశానండి. మొత్తం కాయగూరలు అండి. నేను క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసానండి. ఇలాగ వేసుకోవాలండి దోశలు. పాన్లో వేసుకుంటే సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్.